హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ మీకు ఎక్కడ ఉండదండి. చాలా డిఫరెంట్ ఉప్మా రెసిపీ అనమాట. చాలా హెల్దీ సమ్మర్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. వేసవికాలంలో ఏదైనా ఉప్మా చేసుకుని తింటే అది కొంచెం వేడి చేస్తుంది. ఇదైతే వేడి చేయదండి. ఈ రెసిపీని 10 to 15 మినిట్స్లో చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ రెసిపీ కోసం మనం పెసర రవ్వను తీసుకోవాలి. మనకి పెసలు ఉంటాయి కదండి, ఆ రవ్వ అనమాట ఇది మీకు కొన్ని షాప్స్లో దొరుకుతుందండి. అన్ని షాప్స్లో అయితే అవైలబుల్ ఉండదు. జొన్న రవ్వ, రాగి రవ్వ ఇలాంటివి దొరికే చోట ఈ పెసర రవ్వ అనేది దొరుకుతుంది. సో ఈ రవ్వ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఈ పెసర రవ్వని మనం 1 కప్ వరకు తీసుకోవాలి. ఈ రవ్వని ఒక స్ట్రైనర్ లో వేసుకుని రన్నింగ్ ట్యాప్ వాటర్ దగ్గర ఒకసారి వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న రవ్వని వాటర్ పోయేంత వరకు కూడా ఇలా స్ట్రైనర్ లోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే 3 గానీ 4 గానీ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం పైనే ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ చీలికలు, చాలా కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసాము అనే పేరుకి మాత్రమే వేయాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్స్ వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీస్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ బఠానీస్ లేకపోతే ఫ్రోజన్ బఠానీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బఠానీస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 కప్ ఫుల్ వరకు వాటర్ని వేసుకుని సెకండ్ కప్లో పూర్తిగా వేయకుండా కొద్దిగా తగ్గించి వాటర్ని వేసుకోవాలి. అంటే 2 కప్పులు పూర్తిగా వాటర్ని వేయకూడదండి. సో ఈ వాటర్ని 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పెసర రవ్వని వేసుకోవాలి. ఏదైనా ఉప్మా చేసేటప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోతే ఈ టైంలోనే వేసుకోవాలండి. ఎందుకంటే మనం రవ్వ వేసిన తర్వాత వెంటనే ఇది కుక్ అయిపోతుంది కాబట్టి ముందే మనం సాల్ట్ని చెక్ చేసుకుని వేసుకోవాలి. సరిపోకపోతే రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి. 5 to 8 మినిట్స్లోనే మీకు ఇది ప్రిపేర్ అయిపోతుంది. సో 8 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఇలా పొడిలాడుతూ ఉంది అంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా ముద్దగా అనిపిస్తే మూత తీసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా ఉంచేసేయండి. మీకు ఇందులో కావాలంటే దించే ముందు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ అండి. ఈ వేసవికాలంలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.